हाय फ्रेंड्स वेलकम बैक टू रुद्राभिरुचि चैनल अंदर बाగున్నారు फ्रेंड्स నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా ఇవాళ ఎంతో టేస్టీ పన్నీర్ దమ్ బిర్యానీ చేసిన సూపర్ ఉంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని అది ఈజీ ప్రాసెస్ లో నేను చేసి చూపెడుతున్నా మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఇంకా నేనైతే పన్నీర్ అయితే 1/2 kg తీసుకొని అట్లా మంచిగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నా ఒక గిన్నె వేడైనాక ఆయిల్ పోసి దాంట్లో పన్నీర్ ఫ్రై లాగా కొద్దిగా ఫ్రై చేస్తాని ఫ్రై చేసుకుంటున్నా ఎందుకంటే పచ్చి వాసన అనేది పోతది ఇంకా నేనైతే అది ఫ్రై చేసేసుకుంటున్నా ఫ్రై చేసుకొని తీసిన ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా చేసుకోండి ఈజీ వేలా చేస్తున్నా ఇంకా అదే నూనెలా నేను ఆనియన్స్ వేసుకున్నా ఒక 2 ఉల్లిగడ్డలు కోసి దాంట్లో వేసిన దాంట్లోనే కొద్దిగా సాజీరా ఇంకా పువ్వు ఇంకా అన్ని పట్ట అన్ని వేసేసుకున్నా అవి కొద్ది నాకు తెలియదు పేర్లు ఇంకా బగారాకు కూడా వేసేసుకున్నా ఇంకా వేసేసినాక అది అయితే ఫ్రై అవుతుంది నేనైతే ఒక గంట ముందు బియ్యం అయితే 1 kg బియ్యం తీసుకున్నా అవి నీట్గా కడిగి పెట్టుకున్నా దాంట్లో సాజీరా బగారా ఆకు పట్ట పువ్వు ఇవన్నీ వేసిన కొద్దిగా సాల్ట్ కూడా వేసిన పెద్ద ఇలాచీ కూడా వేసుకుంటున్నా ఉప్పు కూడా వేసిన ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని ఇంకా పొయ్యి మీదనైతే పెట్టేసేసుకుంటున్నా ఇక్కడనైతే ఇది ఫ్రై అయిపోయి ఉల్లిగడ్డ అవన్నీ వేసిన కదా ఫ్రెండ్స్ ఈజీగా అవుతుంది పసుపు ఉప్పు జీలకర్ర పౌడర్ మిరియాల పౌడర్ ధనియాల పౌడర్ కారం ఉల్లిగడ్డనైతే ఫ్రై అయినాక ఈ పచ్చి మసాలాలు వేసినాక ఇది కూడా పొడి వేసేసిన అంటే ఉప్పు పసుపు కారం అన్ని దాంట్లోనే ఒక గిన్నెల పెరుగు కూడా తీసుకొని అది కూడా వేసేసుకుంటున్నా వేసేసుకొని అదైతే మంచిగా కలిపేసేసుకున్నా చాలా గ్రేవీ లాగా వచ్చేసింది ఇంకా నేను ఈ పన్నీర్ ఫ్రై చేసినవి దాంట్లో వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ కొద్దిగా పచ్చి వాసన పోతుందని దీంట్లో అన్ని ఇంకా ఉప్పు కారం అన్ని కొద్దిగా చాలా మంది మ్యారినేట్ చేసి కూడా వేసుకుంటారు ఎట్లా ఇష్టం అంటే అట్లా ఇంకా దీంట్లోనే నేను కొద్దిగా ఫ్రెష్ పుదీనా వేసేసుకున్నా దాంట్లోనే క్యారెట్ ముక్కలు వేసి బాగా కలిపేసేసుకున్నా ఫ్రెండ్స్ కలిపేసుకుని కొద్దిగా గరం మసాలా వేసుకున్నా ఎందుకంటే ఎండాకాలం కదా మనం నూరింది వేస్తే చాలా ఘాటు ఉంటుంది అందుకే ఎవరెస్ట్ చికెన్ గరం మసాలా వేసిన మూత పెట్టిన ఇక్కడనైతే అన్నం అయితే ఉడుకుతుంటే కొద్దిగా చూడండి 50% అయితే ఉడికింది 50-60% అయితే ఇప్పుడు నేను ఇది స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఎందుకంటే బియ్యం అనేది తెల్లగా మంచిగా ఉంటుంది నిమ్మరసం వేసుకుంటే పులుపు కూడా బాగుంటుంది ఇంకా నేను పన్నీర్లో కూడా గ్రేవీలో కూడా కొద్దిగా నిమ్మరసం వేసుకున్నా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా వేస్తే ఎప్పుడైనా ట్రై చేయండి ఇంకా నేను లేట్ చేయకుండా అన్నం అయితే లేయర్ తోటి ఒక్కొక్క లేయర్ అయితే వేసేసుకుంటున్నా ఇట్లా కుల్ల చేసుకుంటా వేయాలి అంతనైతే అన్నం అయితే స్ప్రెడ్ చేసి అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ అంతనైతే స్ప్రెడ్ చేసిన ఇంకా స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లోనే పెట్టిన ఎందుకంటే మాడుతుంది అన్నము కొద్దిగా బరువుది గిన్నె పెట్టేసేసుకున్నా అదే మసాలా దంచేది పెట్టిన ఇంకా కొద్దిగా తీసి చూస్తే చూడండి అన్నము కొద్దిగా అయినట్టే అనిపిస్తుంది నేనైతే ఫుడ్ కలర్ ఎల్లోనైతే ఎల్లో వేసేసుకొని మళ్ళీ ఒక్క 2 minutes పెడతా అని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నా కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నా ఇంకా వేసుకొని కొద్దిగా ఒక్క 2 minutes పెడతా ఆల్రెడీ అన్నం అయితే అయిపోయింది ఇంకా 2 minutes పెట్టినాక మళ్ళీ తీసి చూస్తే చూడండి ఎంత స్మెల్ సూపర్ వస్తుందంటే అన్నం కూడా చాలా మంచిగా ఉడికింది ఇంత కూడా మాడలేదు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంది మేమైతే అందరం సండే స్పెషల్ పన్నీర్ దమ్ బిర్యానీ చేసినాం ఇంకా చాలా మంది అయితే నాకైతే ఎవరు కామెంట్స్ అయితే పెట్టారు నేనే అనుకుంటున్నా చాలా మంది చేస్తుండ్రు కదా పన్నీర్ బిర్యానీ నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను అనుకున్నా ఆల్రెడీ చేసిన నేను వీడియోస్ ఇది సెకండ్ సారి ఇంకా కుల్ల అయిపోయింది అన్నం అయితే సూపర్ ఉంది టేస్ట్ అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇప్పుడు లేట్ చేయకుండా మా బాబు అయితే టేస్ట్ అయితే చెయ్యాలని అనుకుంటుండే ఫస్ట్ అయితే గార్నిష్ అయితే చేసుకుని ఒక ఫొటోస్ అయితే తీసుకున్నాం ఎందుకంటే యూట్యూబ్లో మనం వీడియోస్ పెట్టినప్పుడు పెట్టాలి కదా ఇంకా లేట్ చేయకుండా మా బాబు అయితే లెమన్ పిండుకొని ఒక ఆనియన్ తీసుకొని అట్లా ఒక ముద్ద పెట్టుకోండు మమ్మీ సూపర్ అయింది అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే ఇవాళ మదర్స్ డే స్పెషల్గా చేసిన ఇది నేను చెప్పడం మర్చిపోయినా అందరికీ హ్యాపీ మదర్స్ డే బాయ్ అండి ఇలానే మీరు సపోర్ట్ చేయండి నా వీడియోస్కి అన్నిటికీ